హలో ఎవ్రీవన్. ఈరోజు మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యూజర్ మేనేజ్మెంట్ గురించి మనము తెలుసుకుందాం. అసలు యూజర్ మేనేజ్మెంట్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, సమ్ టైమ్స్ మనం ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్కి అడ్మిన్ రైట్స్ ఇవ్వాలి అప్ టు 70 నుంచి 75 అవర్స్, అంటే బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్. కాబట్టి మనం అసలు యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, అడ్మిన్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి. సో దానికన్నా ముందు మనము అసలు థియరీ ఆఫ్ యూజర్ మేనేజ్మెంట్. థియరీ ఆఫ్ యూజర్ మేనేజ్మెంట్, అసలు యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని తర్వాత యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయాలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో. ఒక యూజర్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ కి ప్రాపర్టీస్ ఎలా చేంజ్ చేయాలి, అంటే చేంజ్ యూజర్ ప్రాపర్టీస్. మనము ఎలా ప్రాపర్టీస్ నథింగ్ బట్ యూజర్ ఐడి, అదేవిధంగా హోమ్ డైరెక్టరీ, అదేవిధంగా యూజర్కి గ్రూప్ ఐడి ఎలా చేంజ్ చేయాలి, అదేవిధంగా యూజర్ షెల్ ప్రాంప్ట్ ఎలా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ కిందకి వస్తాయి. అయితే ఫస్ట్ నాకు ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, మనము యూజర్ మేనేజ్మెంట్ అంటే క్రియేటింగ్ ద యూజర్స్, క్రియేటింగ్ ద యూజర్స్ అంటే యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మాడిఫై ద యూజర్స్, అంటే ఆ యూజర్స్ని ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని ఎలా మనం మాడిఫై చేయాలి. సో ఇన్ కేస్ మనకు యూజర్ వద్దు అనుకుంటే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలా, ఓకే, ఏ విధంగా డిలీట్ చేయాలా. సో ఫస్ట్ మనకి ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సో దేర్ ఆర్ 5 types ఆఫ్ యూజర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి సూపర్ యూజర్, ఓకే, సో దెన్ నార్మల్ యూజర్, సో దెన్ సిస్టమ్ యూజర్, ఓకే, దెన్ నెట్వర్క్ యూజర్, అదే విధంగా మనకి ఇక్కడ సుడో యూజర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మనకు సూపర్ యూజర్ అంటే ఏంటి, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో సూపర్ యూజర్ అంటే రూట్ యూజర్. మేబీ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడగవచ్చు, వాట్ ఈస్ ద డిఫాల్ట్ యూజర్ నేమ్ ఇన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఏమంటారంటే రూట్ యూజర్ అని అంటారు. రూట్ యూజర్ అంటే ఏంది, అడ్మిన్ యూజర్. రూట్ యూజర్ అంటే అడ్మిన్ యూజర్, అంటే హూ కంట్రోల్ ద హోల్ సిస్టమ్, నథింగ్ బట్ రూట్ యూజర్. ఇంకొక యూజర్ ఉందండి ఇక్కడ, నార్మల్ యూజర్ అంటే ఏంటి. సో ఎవరైతే క్రియేట్ చేస్తారో నార్మల్ యూజర్ అంటే ఎవరు క్రియేట్ చేస్తారు, రూట్ యూజర్ క్రియేట్ చేస్తారు, క్రియేటెడ్ బై ద సూపర్ యూజర్. సో నార్మల్ యూజర్స్ ఎవరు క్రియేట్ చేస్తారంటే రూట్ యూజర్ అనేవాడు క్రియేట్ చేస్తాడు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యూజర్ ఐడి ఫ్రమ్, అంటే ప్రతి ఒక్క యూజర్ కి యూనిక్ ఐడి ఉండాలా. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఒక 1000 నుంచి 60,000 వరకు మనం ఇక్కడ అసైన్ అవుతుంది యూజర్ ఐడి. అయితే మనకి ఇక్కడ స్టాటిక్ యూజర్ ఐడి ఫ్రమ్, అంటే మనకి ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ 789లో స్టాటిక్ సిస్టమ్ యూజర్ ఐడి 1 నుంచి 200 వరకు ఉంది. అదే డైనమిక్ సిస్టమ్ యూజర్ ఐడి ఫ్రమ్ 201 నుంచి ఒక 999 వరకు ఉంది. అందుకోసం నేను ఏం చెప్పాను, నార్మల్ యూజర్స్ ఒక ఐడి ఫ్రమ్ 1000 to 60,000. అండ్ సిస్టమ్ యూజర్, సిస్టమ్ యూజర్ అంటే ఏంటి, సో క్రియేటెడ్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే వెన్ అప్లికేషన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్. మనకు అప్లికేషన్ కానీ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాలేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది అంటే సిస్టమ్ యూజర్స్ కూడా క్రియేట్ అవుతాయి. I will give the example for the super user, normal user, system user. నెట్వర్క్ యూజర్ అంటే ఏంటి, సో నెట్వర్క్ యూజర్ అంటే ఏంటి, నథింగ్ బట్ రిమోట్ యూజర్ అనమాట. సో నథింగ్ బట్ రిమోట్ యూజర్. సో ఎవరైతే మనకి ఇక్కడ, ఓకేనా, సో రిమోట్లో లాగిన్ అవుతారో, రిమోట్లో లాగిన్ అవుతారో ఆ యూజర్ని ఏమంటామంటే నెట్వర్క్ యూజర్ అని అంటాము.
సో ఈ నెట్వర్క్ యూజర్ని మనం ఎక్కడ క్రియేట్ చేయొచ్చు? విండోస్ యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఎండ్ ఆఫ్ సర్వర్లో అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఎన్ఐఎస్ సర్వర్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో network user nothing but maybe Windows Active Directory user, LDAP server and NIS server. సో ఆ యూజర్స్ ఏమంటామంటే నెట్వర్క్ యూజర్స్ అని అంటాము. మనకి ఇక్కడ సుడో యూజర్ ఉందండి. ఇక్కడ సుడో యూజర్ అంటే ఏంది? ద నార్మల్ యూజర్ హూ ఆర్ హ్యావింగ్ అడ్మిన్ ఆర్ సూపర్ యూజర్ ప్రివిలైజ్. సుడో యూజర్ కి పర్మిషన్స్ ఎవరిస్తారు అంటే రూట్ యూజరే ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ యూజర్ క్రియేట్ చేస్తాడు, రూట్ యూజరు క్రియేట్ చేసిన తర్వాత ఏమన్నా ఒక యూజర్కి అడ్మిన్ రైట్స్ కావాలా అనుకుంటే ఆ రూట్ యూజర్ అనేవాడు ఒక నార్మల్ యూజర్ని అడ్మిన్ అంటే సూడో యూజర్గా ప్రమోట్ చేస్తాడు. అది ఎలా అనేది మనం ప్రాక్టికల్గా చూస్తాం. సో నాకు ఇక్కడ సూపర్ యూజర్ అండి. ఇక్కడ సో మీరు చూడండి ఇక్కడ, సో సూపర్ యూజర్ అన్నమాట. సో ఈ సూపర్ యూజర్ వచ్చేసరికి నేనేమంటున్నాను అంటే సూపర్ యూజర్ ఇక్కడ రూట్ యూజర్. ప్రతి ఒక్క యూజర్ కి యూజర్ ఐడి, గ్రూప్ ఐడి అండ్ హోమ్ డైరెక్టరీ అండ్ డిఫాల్ట్ సెల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క యూజర్ కి. సూపర్ యూజర్ ఐడి ఏంటి అంటే 0, గ్రూప్ ఐడి కూడా 0 అండ్ హోమ్ డైరెక్టరీ ఏముంది అంటే /root ఈజ్ ఏ హోమ్ డైరెక్టరీ ఫర్ సూపర్ యూజర్. డిఫాల్ట్ సెల్ వచ్చేసరికి /bin/bash అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ నార్మల్ యూజర్ వచ్చేసరికి అంజి, అంటే ఎవరు క్రియేట్ చేస్తారు? రూట్ యూజర్ అయిన వాడు క్రియేట్ చేస్తాడు. మేబీ అంజి, రాజు, చెరీస్. ఓకే. యూజర్ ఐడి విల్ స్టార్ట్ ఫ్రమ్ నాట్ 500, ఐ మెన్షన్ రాంగ్. ఓకేనా. సో 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 1000 నుంచి 60,000 వరకు మనకు అసైన్ అవుతుంది. నార్మల్ యూజర్కి వచ్చేసరికి బై డిఫాల్ట్ గా హోమ్ డైరెక్టరీ ఏముంటుందంటే /home అనేది ఉంటుంది. దాని తర్వాత యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అంజీని క్రియేట్ చేస్తే /home దెన్ /అంజీ అని చెప్పి ఉంటుంది. బై డిఫాల్ట్ వచ్చేసరికి బిట్ బాష్ షెల్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిస్టమ్ యూజర్స్ లేదా ఎఫ్టిపి సర్వర్ కానీ, ఎస్ఎస్ఎస్ కానీ, అపాచీ కానీ, నోబడి కానీ, ఇవన్నీ కూడా సిస్టమ్ యూజర్స్ అన్నమాట. ఇవి 1 నుంచి ఓకేనా, సో 999 వరకు ఉంటుంది. ఇది నేను ఇక్కడ రాంగ్ అసైన్ చేశాను, సారీ ఫర్ దట్. కీప్ నో. 1 నుంచి 99 వరకు ఉంటుంది, సారీ 999 వరకు ఉంటుంది. గ్రూప్ ఐడి కూడా అంతే, సేమ్ 1 to ఓకేనా, సో 999 వరకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టిపి అయిందనుకో /FTP అంటే ఈ సిస్టమ్ యూజర్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీ ఉంటుంది అనమాట. బట్ డిఫాల్ట్ సెల్ వచ్చేసరికి ఎస్బిన్ ఓకేనా, నో లాగిన్. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ సెల్ ఫర్ ద సిస్టమ్ యూజర్స్. నెట్వర్క్ యూజర్స్ ఏమంటున్నాను? రిమోట్ యూజర్స్ లైక్ LDAP సర్వర్ యూజర్స్ అనమాట. సేమ్ యాజ్ ఏ నార్మల్ యూజర్ ఓకేనా. ఐడి ఇక్కడ ఎక్కడి నుంచి అంటే 1000 నుంచి ఓకేనా 60,000 వరకు రేంజ్ లో ఉంటుంది. సేమ్ యాజ్ నార్మల్ యూజర్స్ అనమాట, గ్రూప్ ఐడి కూడా. బట్ హోమ్ డైరెక్టరీ వచ్చేసరికి /home ఓకేనా. సో దెన్ మనకి ఇక్కడ వచ్చేసరికి /home తర్వాత మనకి LDAP సర్వర్ అయితే LDAP సర్వర్ అని ఓకేనా. అలా డైరెక్టరీలో మనకి ఏమవుతాయి అంటే నెట్వర్క్ యూజర్స్ అనేటివి స్టోర్ అవుతాయి. దీనికి కూడా సెల్ వచ్చేసరికి బిన్ బాష్ షెల్. సుడో యూజర్స్ ఏమంటున్నాను? నార్మల్ యూజర్స్ ని నేను ఏం చేస్తున్నాను అంటే సుడో యూజర్స్ గా ప్రమోట్ చేస్తున్నాను ఓకేనా, విత్ అడ్మిన్ రైట్ ప్రివిలైజ్ అన్నమాట. సో యూజర్ ఐడి కానీ, గ్రూప్ ఐడి కానీ, లేదా యూజర్ హోమ్ డైరెక్టరీ కానీ, లేదా యూజర్ షెల్ ఓకేనా, డిఫాల్ట్ షెల్ కానీ ఏముంటుందంటే సేమ్ నార్మల్ యూజర్స్ కి ఏదైతే ఉంటుందో సుడో యూజర్స్ కూడా అవే ఉంటాయి. ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యూజర్ మేనేజ్. నెక్స్ట్ వీడియోలో యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయాలా ఐ విల్ షో యూ.